హల్లెలూయా హల్లెలూయా. రెడీ చెప్దాం అందరం హల్లెలూయా. ఓకే, దేవుని యొక్క వాక్యంలోంచి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్. చదవండమ్మా. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మీరు చదివిన ఒక మాటలో అక్కడ రాయబడిన విషయం చూడండి. ప్రభువా, నువ్వు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే భూమిని చేసింది ఎవరట? ఆయన. దేంతో అంటే వాక్యంలో అక్కడ ఏం చెప్తున్నారు? నా చేతి పని. అది ఎవరి చేతి పని? అది దేవుని యొక్క చేతి పని. మరొక మాట నిద్దాం. యెషయా 48:13. యెషయా 48:13 చదవండి. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఒక్కటి కూడా తప్పకుండా అవన్నీ ఎవరి దగ్గరకు వస్తాయట? దేవుని దగ్గరకు వస్తాయి. అయితే ఆ మాటలు మీరు చదివిన మొదటి వచనంలో 13వ వచనంలో మొదటి లైన్ లో ఒక మాట రాయబడింది, నా హస్తము భూమి పునాది వేశాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట దేవుని హస్తము. ఏంటట? హస్తము. ఆయన హస్తము, దేవుని హస్తము. దేవుని హస్తము దేన్ని చూపిస్తుందంటే, దేవుని హస్తము తన శక్తిని చూపిస్తుంది, దేవుని హస్తము తన ఉగ్రతను చూపిస్తుంది, దేవుని హస్తము ఆయన ప్రేమను చూపిస్తుంది, దేవుని హస్తము ఆయన ఆదరణను చూపిస్తుంది. హల్లెలూయా. దేవుని హస్తము దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, మొట్టమొదటిది ఆయన శక్తిని. దేన్నట? అందరూ కూడా గట్టి చెప్తాను. దేన్ని చూపిస్తుంది? రెండవది ఆయన యొక్క ప్రేమను చూపిస్తుంది, ఆయన కోపాన్ని చూపిస్తుంది, ఆయన ఆదరణను కూడా ఆయన హస్తము చూపిస్తుంది. ఈ రోజున ఈ మాటలు మీతో చెబుతున్నప్పుడు వింటున్న మాటలు 7 మాటలు ఉంటాయి. 7 మాటల్ని కూడా మీ హృదయాల్లో జాగ్రత్తగా వినండి. హృదయం అనే పలక మీద జాగ్రత్తగా రాసుకోండి. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజున మనం ఎవరి చేతుల్లో ఉన్నాము అంటే దేవుని హస్తాల్లో ఉన్నాం. ఎవరి చేతుల్లో అండి? అందరూ చెప్తాము. ఎవరి హస్తాల్లో ఉన్నాం? దేవుని హస్తాల్లో ఉన్నాం. దేవుని హస్తాల్లో ఎలా ఉన్నామంటే చూడండి. మొట్టమొదటిది, మీరు చిన్నపిల్లలకు బొమ్మలు ఇచ్చినప్పుడు వాళ్ళు చిన్న కడతా ఉంటారు. లేకపోతే బీచ్ ఒడ్డులకు తీసుకెళ్ళినప్పుడు చిన్న ఆ యొక్క ఇసుకలో కాలు పెట్టి జాగ్రత్తగా కాలు మీద ఇసుకలా పేర్చుకుంటూ ఒక ఇల్లు కట్టి కాలుని జాగ్రత్తగా బయటికి తీస్తారు. అవునా కాదా? తల్లిదండ్రులు దగ్గరికి పిల్లలు వచ్చి చూడండి మంచి ఇల్లు కట్టాను అంటారు. చుట్టూ గార్డెన్ అని కొనేస్తారు, లేకపోతే మొక్కలని ఇంకొన్ని ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ చిన్న చేతులు తయారు చేసినట్టు దాన్ని ఆ చిన్న చేతులు చెదపగలవో చెదపలేవో? గట్టి చెప్పాలి. దాన్ని వెంటనే చేయగలవో చేయలేవో కదా? ఈరోజు నేను మీతో ఈ మాటలు చెబుతా ఉన్నాను, దయచేసి ఆలకించి. ప్రభు హస్తమట భూమికి పునాది వేసిందట. హల్లెలూయా. ప్రపంచములు ఆయన మాట ద్వారా నిర్మించాడట. ఆయన నిర్మించే భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం, అయ్యా అన్ని నీ చేతి పనులేవు, రమ్మనగా అయ్యి నీ యొద్దకు వచ్చి నిలబడతాయి. ప్రభు రమ్మని చెప్పగానే అవన్నీ వచ్చి ఎవరితో నిలబడతాయట? ఆయన యొద్ద నిలబడతాయి. వాక్యంలో రాయబడి ఉంది ఒక చోట, భూమి పంచభూతములు ఆయన ఎదుట గడగడలాడుచున్నాయట. ఆయన ఎదురు నుంచి పారిపోతున్న మాట రాయబడి ఉంది. అంతా కూడా ఆయన రమ్మనగానే ఎందుకు వచ్చాడు. హల్లెలూయా. గడి చెప్దాము. హల్లెలూయా. చూడండి వాక్యంలో హెబ్రీ 1:10 మనం చదివాము, యెషయా 48:13 మనం చదివాము. ఆయన హస్తము పునాది వేసింది భూమి కన్నా. ఆయన రమ్మన్నప్పుడు ఆయన ఎందుకు వస్తున్నాయా లేదా?
చదవదన్న మాటను చదవండి. నా కుడిచే ఆకాశ వైశాల నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నా యొద్దకు వచ్చి నిలబడతాయి. అయ్యా నువ్వెందుకు నన్ను పిలిచావు అని ఏమి నిలబడతాయట? ఆకాశం నిలబడుతుంది, భూమి నిలబడుతుంది, ఇక్కడ ఉన్నవన్నీ నిలబడతాయి. అందుకని ప్రభు అయిన యేసయ్య చెబుతున్న మాట, ప్రతి ఒక్కటి కూడా అంత్యదినమున ఆయన ఎదుట సాక్ష్యము చెబుతాయి. హల్లెలూయా. యేసు ప్రభు సువార్త వెళ్తున్న ప్రతి చోట్ల కూడా ఎవరైతే మీ సువార్త వెళ్ళలేదో, ఎవరైతే మీ ప్రాంతం వెళ్తున్నప్పుడు ఆ ప్రాంత వాసులు మిమ్మల్ని రానివ్వలేదో ఏమి అనొద్దు వారిని. డు నాట్ కర్స్ దెం, వారిని శపించొద్దు. కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, ఆ ప్రాంతం నుంచి మీరు బయలు వెళ్ళేటప్పుడు మీ పాద ధూళిని తెలుపండి. అదేం చేస్తుందట? సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. సాక్ష్యం చెప్పింది. ఈ రోజు నువ్వు ఉంటున్న చోటు, నువ్వు వెళ్తున్న ప్రదేశము, ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో అవన్నీ కూడా ప్రభువు దగ్గరకు వచ్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజున అవన్నీ ఇగో పలానా బిడ్డ ఇంట్లో ఇలా మాట్లాడింది, బయటికి వెళ్ళి అలా మాట్లాడింది, పలానా వాళ్ళని ఎదుట వందనాలు చెబుతున్నారు, మందిరంలో బాగున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటున్నారు, వాళ్ళు వాక్యాన్ని సరిగ్గా వింటున్నారు, ఇంటికి వెళ్ళిన వాక్యాన్ని ఆచరించట్లేదు అంటూ ప్రతి ఒక్కటి నేను చెబుతున్నా. నీ ఇంటి గోడ ఇటుక, నీ ఇంటి గోడలో కట్టడానికి అవసరమైన సున్నముతో సహా ప్రతి ఒక్కటి దేవునికి సాక్షి చెప్పింది. ఆయన హస్తము చేత చేయబడ్డ ఇవన్నీ కూడా ఆయన ఎదుటకు వచ్చి నిలబడతాయి. ఈ రోజు దేవుని మాటగా నేను అడుగుతున్నాను. భూమి ఆయన మాట వింటుంది, ఆకాశం ఆయన మాట వింటుంది, నీరు ఆయన మాట వింటుంది. నోవాహు సమయంలో నీటిని దేవుడు ఆకాశ తుమ్ములు తెరిచాడట. తెరిస్తే 40 రోజులు వర్షం కురిసిందా లేదండి? మాట విందా లేదా నీరు ఆయన మాట? యోబు గ్రంథం మీరు చదివితే రాయబడి ఉంటుంది, అందులో ఒక మాట, సముద్రము పొంగులకు దేవుడట అలలకు ఒక సరిహద్దును ఏర్పాటు చేసి అది దాటి రాకూడదట. ఇవన్నీ దేవుని మాటకు వెలువడుతున్నాయి, దేవుని మాటకు లోబడుతా ఉన్నాయి. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, దేవుడు నిన్ను మందిరానికి పిలుస్తున్నాడా లేదా? సహవాసానికి నిన్ను పిలుస్తున్నాడా లేదా? వింటున్నావా లేకపోతే విడిచిపెడుతున్నావా? నేను నిన్ను అడుగుతున్నాను బిడ్డ, నువ్వు నాకున్న బాధని, ఎంత బాధను పెద్దది చేసి చూపిస్తున్నావు, నాకున్న కుటుంబము, నాకున్న కష్టమని ఎంత పెద్దది చూపిస్తున్నావో, ఆ కుటుంబము నిలబడుతున్న ప్రదేశాన్ని, నువ్వు ఏ గాలి పిలుస్తూ ఏ భూమి మీద ఆ భూమిని నువ్వు పైకి తలెత్తినప్పుడు ఏ ఆకాశం కనబడుతున్న ఆకాశాన్ని కళ్ళుగా చేసిన దేవుని చేతులు నువ్వు ఉన్నావు. ఒక్కసారి నేను ఎలా అన్నానంటే నీ జీవితం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. హల్లెలూయా. ఆయన హస్తములో మనం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సృష్టి లోబడుతుంది, ఆయన పోలిక చేయబడ్డ నేను లోబడుతున్నానా లేదా? నేను ఇష్టానుసారంగా నడుచుకుంటున్నానా? నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నానా? దేవుని మందిరం విషయంలో, దేవుని సహవాసం విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో ఆయన పిలుస్తున్నాడు నిన్ను. ఎన్నిసార్లు పిలకలేదు వాక్యం చదువు, నీకు ప్రేరణ రాలేదా? నువ్వు గోడవ కాదుగా, గోడవైనా సరే వాక్యంలో రాయబడింది, దర్ ఈస్ ఎ డే, ఒక రోజు ఆయన ఎదుట నిలబడతాయట. నీకు ఎన్నిసార్లు దేవుడు ప్రేరణ ఇచ్చాడు, ప్రార్థనకి రామ్మా నాతో మాట్లాడు అని, రా బాబు నా వాక్యాన్ని చదువు అని, ఈ రోజు నీ సమయాన్ని దీంతో వృధా చేసుకోవద్దు, నా సన్నిధిలో గడుపు అని ఎన్నిసార్లు నీకు ప్రారంభిస్తే ఎన్నిసార్లు నువ్వు లోబడ్డావు. గుర్తుపెట్టుకో, ఇదేం కాదులే, ఎంతసేపు భక్తేనా? దేవునికి మహిమ కలుగును గాక. నేను అందుకే పిలిచాడు దేవుడు, నేను అందుకే పుట్టించాడు దేవుడు, అని స్తుతించడానికే పుట్టించాడు దేవుడు. నువ్వేంటి అంటే లోక సంబంధమైనటువంటి వ్యాపకాలన్నిటిని పెట్టుకుని స్తుతి మానేస్తున్నావు, ప్రార్థన మానేస్తున్నావు, లోకపరమైనవన్నిటిని పెట్టుకొని దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట ఆలకించిన యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం ఏంటంటే, దేవుని యొక్క మాటలు దయచేసి ఆలకించిన ఆయన చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక ధనవంతుడు, చదువుకున్న ధనవంతుడు అనుకుందాం, ఎవరైనా ఏనాయన బుర్రపైకి ఎత్తండి, చదువుకున్నాడు, మంచి వ్యాపారం ఎలా చేయాలని నేర్చుకున్నాడు, చక్కగా వ్యాపారం చేశాడు, పంటలు పండించాడు, అన్ని చేశాడు, తన కొట్లన్నిటిని కూడా తనకు కలిగిన సంపద, ఆహారము, పంట మొత్తం నింపుకున్నాడు. ప్రభు అడుగుతా ఉన్నాడు, ఈ రాత్రి నిన్ను పిలిస్తే అది ఎవరికి వెళ్తుంది? హల్లెలూయా. ఏమైనా దాస్తున్నావా దేవుని విషయాల్లో? దేవుని కొరకు, దేవుని ఎదుట పట్టుకెళ్ళడానికి వాక్యంలో రాయబడి ఉంది, వాని వాని క్రియలు వాని వెంట. హల్లెలూయా. నీకు ఇచ్చినట్టు ఏ క్రియలు చేస్తా ఉన్నావు? నీకున్న వాటితో ఏ క్రియలు చేస్తా ఉన్నావు? ప్రభు మాటకు లోబడుతున్నావా నువ్వు? ప్రభు యొక్క సరిగ్గా ఉంటున్నావా నువ్వు? ఆయన అంటా ఉన్నాడు, ధనము ఈ రోజు మనం ఏమని లెక్క పెడతామంటే ఉద్యోగ విషయం, చదువు విషయం, వ్యాపార విషయం, మిగతా అన్ని లెక్క పెట్టుకొని సొంత అనుభవంతో చెబుతున్నాను. వ్యాపారం కోసమని నా తల్లి నా సహోదరు వ్యాపార విషయంలో ఉండిపోయినది, 4 లక్షల అప్పు ఉంది. సొంత డబ్బులు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే ఎంత లాభం వచ్చిందంటే 4 లక్షల అప్పు వచ్చింది.
ప్రభువా నువ్వు లేనిది మాకొద్దని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఉన్నాను. అప్పు లేకుండా చేశాడు ప్రభు. హల్లెలూయా. నాకు నష్టము బాధ లేదు మాకు. ప్రభు ఎలాగైనా సమకూర్చేది. ఈ రోజు నువ్వు దేని కొరకు దేన్ని వదిలేస్తావు? నీకు జ్ఞానం ఉంది. ఆమేన్. నీకు ఏముండాలా? ఫ్రెండ్స్ కోసం భక్తిని వదిలేస్తాం, ఫ్రెండ్స్ కోసం ప్రార్థన వదిలేస్తాం, బంధుత్వాల కొరకు బంధం ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి బ్రతుకుతున్న జనాంగం అయిపోయి వెళ్దాంలే లేటుగా. సర్వశక్తుడు పిలిస్తేట భూమి వణుకుకుంటూ ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా అంటూ ఉంటే నీకు భయము లేకుండా మందిరానికి వస్తావు, భక్తి లేకుండా మందిరానికి వస్తావు. ఆయన సన్నిధిలో ఉండాల్సిన సమయంలో ఉండకుండా ఇంట్లో ఉంటున్నారనేటువంటి జ్ఞానము లేకుండా నడుచుకుని ప్రభువా నీ ఎదుట నేను ఎంత భయభక్తులు కలిగి ఉన్నా షడప్ అంటాడు దేవుడు. ఎంత భక్తి నీకు! కదలలేని రాయి, నిలవలేనటువంటి భూమి ఆయన ఎదుట ఆయన మాటను నిలబడడానికి అన్నిటిని విడిచిపెట్టి అయ్యా నేను నడవాలి ప్రభు, భూమి జల్లు ఏమైపోతారు పట్టించుకోదని. అయ్యా నేను ఉండకపోతే గాలి సరిగ్గా వీయకపోతే ఎలాగా అది పట్టించుకోదు. ఇసుక నేను పట్టించుకోను. ఏది కూడా తన పనులన్నిటిని ప్రక్కన పెట్టి పని అప్పగించిన దేవుని దగ్గరకు వస్తాడు. పిలిచిన రోజు హల్లెలూయా. నెలలో 4 సార్లు పిలుస్తా ఉన్నాడు. శుక్రవారం ఉపవాస ప్రార్థన పిలుస్తున్నాడు. మొదటి రోజు 12 గంటల ఆరాధనకు పిలుస్తా ఉన్నాడు. కృతజ్ఞత ప్రార్థనకు పిలుస్తా ఉన్నాడు. ఎంత లోబడుతున్నాడు గుర్తుంచుకో. దేవుని హస్తము నేను తయారు చేశాను. హల్లెలూయా. తయారు చేసినాడు, ఈ చేతుల్లో చేసినాడు. ఇలా కూడా ఆమేన్. ఏం చేయగలడు ఆయన? ఇలా కూడా అనగా నీ ద్వారాలన్నీ మూయబడతాయి, నీకు ఇవ్వాల్సినన్ని మూయబడతాయి, నీ ఆరోగ్యం మూయబడుతుంది, నువ్వు నిలుచున్న ప్రదేశాలు మూయబడతాయి. ఏది నీ చేతికి రాకుండా శాపము కాడిలో నువ్వు వెళ్ళే సమయాన్ని నువ్వు తెచ్చుకో. ఎఫెసీయులకు రాసిన గ్రంథము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. త్వరగా తీద్దామా. మరియు మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన హల్లెలూయా దాని అర్థము ఆయన చేతి పని. ఎవరట మనం? ఆయన చేతి పని. ఆయన చెక్కాడు నిన్ను. చూడుమున్న అరచేతులను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడ చేశాడట? సృష్టిని మాత్రమే కాదు, సూర్య చంద్ర నక్షత్రములను మాత్రమే కాదు, విశ్వాన్ని మాత్రమే కాదు. ప్రభు అంటున్నాడు వాటితో పాటు నిన్ను సృష్టించాను నేను. ఆమేన్. వాటితో పాటు నేను నిన్ను సృష్టించాను. నేను నిన్ను నా అరచేతుల్లో నేను చెక్కాను. నా బిడ్డ ఎలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా నిలబడాలా, ఇలా చక్కగా ఉండాలని నిన్ను తన చేతులతో సృష్టించుకుంటే ఆయన పోలిక జాగ్రత్తగా వచ్చినట్లు నేను మలుచుకున్నాడట. సృష్టి ఆయనకు లోబడుతుంది కానీ ఆయన పోలిక చేయబడ్డా నువ్వు నేను ఏం చేయట్లేదానికి లోబడట్లేదు. రోజు జ్ఞాపకం ఒక్కటి జ్ఞాపకం, ఆయన చాలా బలిష్టమైన చేయి ఆయనది. హల్లెలూయా. చాలా బలిష్టమైన చేయి ఆయనది. నీ ఊహకు అందనిది. హల్లెలూయా. ఒక్కసారి ఊహించుడు. భూమి చాలా పెద్దది కదా. భూమి మీద ఇంచుమించుగా 130 దేశాల చిల్లర ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా. అన్ని దేశాలు ఉన్న భూమి ఇక్కడ విశ్వంలో తిరుగుతా ఉందట. దాని చుట్టూ గ్రహాలు ఏర్పాటు చేశాడట. దాని వెలుగు కొరకు ఒకంత రవ్వ దూరంలో సూర్యుని చేశాడట, చంద్రుని చేశాడట. అంతటిని అంటా ఉన్నాడు నా చేతుల్లో ఉన్నాయి. హల్లెలూయా. ఎందులో ఉన్నాయి? నా చేతుల్లో ఉన్నాయి. నువ్వు మాత్రం పరిగెడతా ఉన్నావు. ఇది ప్రభు చూడవు, ఈ మాట ప్రభు విండవు, ఇది ప్రభువుకు తెలీదు. నీ హృదయంలో ఆలోచన రాకమునుపు 139వ కీర్తన రాయబడింది. నాలుకకు నీ మాట రాకమునుపు నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. ప్రతి దానికి లెక్క చెప్పాలనే భయముతో బ్రతుకు భూమి. భయంతో మాట్లాడుతున్న మాట అది దైవజనుల విషయమైన, కుటుంబ విషయమైన, తల్లిదండ్రుల విషయమైన, తోబుట్టుల విషయమైన, అన్నదమ్ముల విషయమైన, సాటి సహోదరుడు సహోదరుల విషయమైనా సరే భయముతో మాట. రెండవది ఆయన హస్తం మన మీద ఉంది. హల్లెలూయా. ఎక్కడ ఉంది ఆయన హస్తము? గడి చెప్పాలి. ఎక్కడుంది ఆయన హస్తము? మన మీద ఆయన హస్తము. 139వ కీర్తన 5వ వచనం చదువుదామా? 139వ కీర్తన 5వ వచనం. వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి
హల్లెలూయా. వెనుకను ముందును ఆయన ఆవరించాడట. ఆయన చెయ్యి ఎక్కడుందట? ఓసారి చెప్పండి. నా కుమారుడు పేరేంటి? నబీ కదా. అని మీరు ఎవ్వరు ఎత్తుకున్నారు, ఈ ఇద్దరు పిల్లకాయలు, రమ్య ఆయన ఇద్దరు పిల్లకాయలు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు ఎత్తుకున్నా సరే ఇలా ఉంటాడు. అవునా? అని ఒంట్లో ఇలా పెట్టుకోవచ్చు. వాడి మీద ఒక చెయ్యి ఇలా వేసి ఇంకో చెయ్యి వాడి మీద ఏం చేయలేరు మీరు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకుని ప్రభు ఇదే మాట చెప్పాడు, మన చుట్టూ ఆయన ఆవరించున్నాడు. ఆయన చెయ్యి ఎక్కడ ఉందట? హల్లెలూయా. ఆయన చెయ్యి మన మీద ఉంది. నీ నీడ ఆయన, నీ కాపుదల ఆయన. చిన్న పిల్లల్ని చూసి వారి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలా. నువ్వు కొట్టినా తిట్టినా, నువ్వు తల్లిదండ్రులు అయితే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, గసిరినా నీ దగ్గరకు వస్తారు. ప్రభు ఒక మాట అంటే నీకు బాధ, ప్రభు ఒక గద్దింపిస్తే నీకు బాధ. నువ్వు పలానా తప్పు చేస్తున్నా బుద్ధి తెచ్చుకుంటే నన్ను ఇంతమందులు ఇంత మాట్లాడారు. నీ పిల్లలు రాకపోతే అలా నీ దగ్గరికి ఆ కోపంలో మాట్లాడటం అండి, తల్లిని తండ్రిని అంటే బాధ. మరి నేను కన్నవాడు మాట్లాడే నీకేంటి బాధ? నిన్ను సృష్టించిన నీకు మాట అంటే నీకేంటి బాధ? నిన్ను మార్గాల్లో సరి చేయడానికి కదా నేను గద్దించేటప్పుడు మాట వింటే నీకేం పోద్ది? 139 కింద ఆయన కాదు నువ్వు బయటికి వెళ్ళగలవు. ఆయన అంటా ఉన్నాడు, నీ చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడట. ఆయన హస్తం ఎక్కడ ఉందట? నీ మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం మాట చూడండి. తీయలేని వాళ్ళు పెన్ను పేపర్ మీద తెచ్చుకుని చక్కగా రాసుకున్నారనుకోండి, ధ్యానము చేసి ఇంటికి వెళ్ళి. హల్లెలూయా. చదవనమ్మా. వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని ఎక్కడి నుంచి అనగా పాతాళములకు దిగిపోయిన, చొచ్చుకుని వెళ్ళిపోయినా, బలవంతంగా దూసుకుని వెళ్ళిపోయినా సరే వాక్యంలో రాయబడింది నా హస్తము బయటికి తీసుకొస్తుంది. ఆమేన్. ఏం తీసుకొస్తుంది బయటికి? ఆయన చెయ్యి బయటికి లాక్కొస్తుంది. ఆమేన్. చెప్పాలా? హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి. పాతాళం మంచి స్థలమా? కాదు కదా, చాలా ఇబ్బందికర. మన పరిస్థితులు చాలా సార్లు పాతాళం వంటి పరిస్థితుల్లో ఉంటాయి. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభువు నిన్ను లేపే సామర్థ్యం కలిగి. కఠినమైన స్థితి అవ్వచ్చు, వాక్యంలో రాయబడిన మాట నమ్మండి. పాతాళంలోకి వారు చొచ్చుకొని పోయినా, ఒకవేళ అపవాదిని లాక్కొని పోయినా, అక్కడ నుండి నా హస్తము వారిని బయటికి రప్పించును. ఆయన హస్తానికి ఉన్న శక్తి, ఆయన హస్తము నీ మీద ఉంది. ఆయన వద్ద నుంచి మనం ఎక్కడ కూడా ఏం చేయలేమంట? దాగుకొని ఉండలేము. చదవండి తల్లి. ఆకాశమునికి ఎక్కిపోయిన అచ్చటి నుండి వారిని, ఆకాశమునికి ఎక్కిపోయిన అచ్చటి నుండి వారిని దింపి తెచ్చెదను. ఎక్కడికి పోతావు దేవుని కాదని? హల్లెలూయా. ఎక్కడ పోతారయ్యా దేవుని కాదని? ఎక్కడికి వెళ్ళగలము? ఆయన అంటున్నాడు, కింద పాతాళానికి వెళ్ళు, అక్కడి నుంచి కూడా చెయ్యటిని లాక్కొస్తున్నాను. పైకి పారిపోవడానికి ఆకాశానికి ఎక్కిపోయి ఇప్పుడు ప్రజెంట్ చంద్రమండలాలకి, ఇతర గ్రహాలకి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు కదా. ప్రభు మాట ఏమంటాడు? ఆకాశానికి ఎక్కిపోయినా నువ్వు ఎక్కుతావు అన్న సంగతి ఎప్పుడు తెలుసట? నువ్వు రాకెట్లు తయారు చేయక ముందు తెలుసానికి. హల్లెలూయా. ఎప్పుడు తెలుసాడు ఆయనకి? రాకెట్లు తయారు చేయడం ముందు తెలుసానికి. చంద్రమండలానికి వెళ్ళి ఇల్లులు కట్టించుకుందాం, మార్స్ గ్రహానికి వెళ్ళిపోదాం, అక్కడ నీళ్ళు చూద్దాం అని సైంటిస్టులు అనేక ప్రయోగాలు చేస్తూ మేబీ ఒకనొక రోజు రావచ్చేమో, చంద్రమండలానికి వెళ్ళి బ్రతికే రోజులు రావచ్చేమో నువ్వు అనుకోవచ్చు. దేవుని కాదని, ఆయన భూమిని కాదని ఇక్కడికి వచ్చారంటే అక్కడ వాక్యం రాయబడింది, ఆకాశానికి ఎక్కిపోయినా దింపుతాను అక్కడి నుంచి. హల్లెలూయా. ఏం చేస్తాను? నిన్ను క్రిందకి లాగుతాను అని చెబుతా ఉన్నాడు దేవుడు. ఆయన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేము. హల్లెలూయా. ఆయన హస్తము కొరచ కాదు. ఏం కదా ఆయన హస్తం? అందుకోలేంత కొరచ ఏది కూడా కాదు, అందుకోలేనంత స్థాయిలో ఏది కూడా లేదు. ఈరోజు ప్రభు నామాన్ని బట్టి నేను మీతో ఈ మాట చెబుతున్నాను, ఆయన్ని కాదని నువ్వు ఎక్కడ దాక్కోలేదు. హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన కాదని మనం ఎక్కడ? ఇందాక మాటలు గుర్తున్నాయేమో. నీ మనస్సులో ఏమనుకుంటున్నా ఎవరికి తెలుసట? నీ ఆలోచనలు దేవునికి తెలుసు. మొట్టమొదటి గుర్తు పెట్టుకోండి, విశ్వాన్ని నిన్ను సృష్టించింది దేవుడు. ఎవరట? విశ్వాన్ని నిన్ను సృష్టించింది దేవుడు. రెండవ మాట ఆయన చెబుతా ఉన్నాడు, నా హస్తం ఎక్కడుందిరా అంటే నీ మీదే ఉంది. ఎక్కడుంది? నీ మీదే ఉంది. నువ్వు అనుకోవచ్చు పాతాళానికి పోతాను, ఎవరికి కనబడకుండా ఉంటాను, ఈ యొక్క ఇబ్బందుల్లోంచి నన్ను ఏమీ చేయకుండా, లేకపోతే ఇబ్బంది పరిస్థితుల్లో నేను పాతాళానికి నొక్కబడ్డాను, నన్ను చూచే నాదుడు లేదు, నువ్వు ఏడుస్తున్నావేమో. దేవుని హస్తము నొక్కగలదు. హల్లెలూయా. నేను పైకి లేపగలదు. వాక్యం పాతాళము వంటి స్థితిలో నువ్వు ఉన్నా
అక్కడ నుంచి కూడా నా హస్తం నేను బయటికి లాగబడుతున్నాను. హల్లెలూయా. అది దేవుని హస్తానికి ఉన్న శక్తి, అది దేవుని హస్తానికి ఉన్న ప్రభావం. ఈ రోజు నువ్వు కృంగిపోతున్న స్థితిలో ఉన్నావు, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు అని. పేతురు చుట్టూ 11 మంది ఉన్నారు. ఉన్నారా లేరా? నావలో ఉన్నారా? ఏ ఒక్కడైనా సహాయానికి వచ్చాడా? వాక్యంలో రాయబడిన మాట అంటే వాళ్ళు ఈత కొట్టగల సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఈ రోజు నీ పక్కన చాలా మంది ఉంటారు నీకు సహాయం చేయగలిగే వాళ్ళు. అది ధనం విషయంలో కావచ్చు, మాట విషయంలో కావచ్చు. ఒకసారి వాళ్ళు వచ్చి నిలబడితే పనైపోయేటువంటి పెద్దరికం కలిగిన వ్యక్తులు కావచ్చు. వారు నిలబడలేదని ప్రభువుని విడిచిపెట్టలేదు. పేతురు చుట్టూ నావల 11 మంది ఉంటే అయ్యో పేతురు మునిగిపోతాడు, ఒక్కడ దూకలేదు. కానీ ప్రభు అయిన యేసయ్య మాత్రం చెయ్యి పట్టి తన పైకి లేపాడు. రోజు నీ చుట్టూ బోలెడు మంది ఉండొచ్చు. నా అన్నీలు, నా బంధువులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు, ఇవన్నీ కూడా నీ వద్దకు వచ్చి నీ అక్రతను తీర్చలేని సమయంలో ప్రభువే నీకు ఆయన హస్తానికి నడిపిస్తారు. హల్లెలూయా. అందుకని అంటా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతారు నా హస్తానికి కాదని. ఎక్కడికి వెళ్ళగలము, ఏం చేయగలం? ఈరోజు ప్రభు నామాన్ని ఎరిగిన బిడ్డలుగా ఈ మాటలు చెబుతా ఉన్నారు. దయచేసి ఆలకించండి. మీరు కృంగిబాట్లోకి వెళ్ళొద్దు. నీ కృంగుబాట్లో కూడా నువ్వు మాట్లాడొచ్చు. నా బాధ ఎవరికి అర్థం, నిజంగా నీ బాధ ఎవరికి అర్థం కానంత స్థితిలో నువ్వు ఉన్నా అక్కడ కూడా ఎవరి హస్తం ఉంటుందట? ఆయన హస్తం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెబుతామా? హల్లెలూయా. మూడవది, దేవుని హస్తము నిన్ను బలపరుస్తుంది. ఏం చేస్తుందట? గట్టిగా చెప్పాలి. దేవుని హస్తం నిన్ను ఏం చేస్తుంది? వాక్యం తీద్దాం. 89వ కీర్తన 21వ వచనం. 89:21. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచు. నా చెయ్యి ఎడతెగక ఏమై ఉంటది? అతనికి తోడై ఉంటదట. ఎడతెగక అంటే అర్థం ఏంటమ్మా? నిత్యము. ఆ నిత్యాల్లో మీరు కాలాలు పెడతారో, రాత్రులు సమయాలు పెడతారో మీ ఇష్టం. ఎండాకాలంలో ఆయన దేవుని హస్తం తోడు ఉంటదట. హల్లెలూయా. వర్షాకాలంలో ఆయన హస్తం తోడు ఉంటదట. లేకపోతే మీ సమయాలను పెట్టుకోండి. సంతోషకరమైన సమయం దేవుడి హస్తం తోడు ఉంటది. బాధాకరమైన సమయం దేవుని హస్తం తోడు ఉంటది. ఇందాక పాతాళం వంటి చీకటి పరిస్థితులు అవ్వచ్చు. వాక్యం రాయబడింది, ఎడతెగక నా హస్తం నీకు తోడే ఉంటది. ఆమేన్. అది గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎడతెగక ఆయన హస్తము నీకు తోడై ఉంటది. ఇప్పుడు ఆ కింద మాట చదువుదాం అందరం కూడా. నా బాహుబలము అతన్ని బలపరచును. ఆమేన్. గట్టిగా చెప్పాలి. నా బాహుబలము అతన్ని బలపరచును. అమ్మ, దేవుని వాక్యాన్ని ఉంటున్న ఈ చిన్న మందిని మీతో చెబుతూ ఉన్నాను. ఆలకించండి. వాక్యాన్ని, ఆ ఆత్మీయమైన వాక్యం నా ఆత్మను బలపరుస్తుంది. అయ్యో, ఆత్మను మాత్రమే బలపరిచేటైతే ప్రభు యెషయా గ్రంథం 53:4-5 వచనాలు ఎందుకు రాయిస్తాడు? నేను పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలుగుచున్నది అని. స్వస్థత ఆత్మకు జబ్బుండదుగా. దేనికి స్వస్థత శరీరానికి. మరి అతన్ని బలపరుస్తాను అన్నప్పుడు నిన్ను స్ట్రెంగ్తన్ చేస్తాడు అన్ని విషయాల్లో కూడా. అది ఆర్థికం అవ్వచ్చు, ఆత్మీయత అవ్వచ్చు, ఆరోగ్యపరం అవ్వచ్చు. 100% దేవుని వాక్యాన్ని ఆత్మీయంగా తీసుకోండి. 100% దేవుని వాక్యాన్ని బహిరంగంగా ఇప్పుడుంటున్న లోకపరంగా 100% కూడా మీరు అవును ఇది శక్తినిచ్చే వాక్యం అని 100% రిసీవ్ చేసుకోవాలి. 100% కూడా నమ్మాలి. అది ఎలా జరిగిందో ఒకసారి మొదటి రాజుల గ్రంథం తీద్దాం. మొదటి రాజుల గ్రంథం 18:46 తీసిన వాళ్ళు ఆమె చెప్తామా? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. యెహోవా హస్తము ఎవరిని బలపరిచిందట? ఇందాక మనం చదివిన కీర్తనలో ఏమన్నాడు? నా బాహుబలము అతను ఏం చేస్తుంది? ఎలా బలపరుస్తుంది? ఆత్మీయంగా కష్టం చూద్దాం నిలబడ్డం మాత్రమే కాదు, వాస్తవమైన మన పరిస్థితుల్లో, కంటికి కనిపించే ఈ పరిస్థితుల్లో నీ శరీరాన్ని కూడా దేవుని హస్తము తాకుతుంది. చదవండి తల్లి. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతను నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. రథం ముందు పరిగెత్తడే లేదా? ఆహాబట రథంలో వస్తా ఉన్నాడట. ఈ ఏలియా అట రథం కంటే ముందు పరిగెత్తాడట.
చాలా మంది మాటలు చెబుతున్నాడు. అన్ని విషయాల్లో దేవుని కార్యాలను కళ్ళతో చూడడానికి ఆశ కలిగిన వాడు ఎవరు కూడా ఇది ఆత్మీయమని చెప్పరు. ఆత్మీయంగా పరిగెట్టడి చెప్తారే. వాస్తవంగా రాయబడిన మాట, రథానికంటే ముందుగా పరిగెట్టి అతను చేరాల్సిన గమ్యస్థానానికి రథం మీద వచ్చినోడి కంటే ముందు వెళ్ళాడటి. ఆయన హస్తము నిన్ను బలపరిస్తే 100 మంది నీ ముందు ఉండని, 100 మంది కంటే ముందు నిన్ను నెట్టుకు రాగల దేవుడు. నీ ముందు ఉద్యోగం సంపాదించడానికి అవ్వచ్చు, నీ ముందు ప్రమోషన్ సంపాదించడానికి అవ్వచ్చు, నీ ముందు ఏ కార్యాలను పొందుకోవడానికి లిస్ట్ లో 100 మంది ఉండని యెహోవా హస్తము నీకు తోడైంది, నిన్ను బలపరిచి 100 మంది ముందు నిన్ను పెట్టగలదు. అది ఆయన హస్తానికి ఉన్న శక్తి. నమ్మాలి దేవుని హస్తాన్ని. హల్లెలూయా. ఆత్మీయంగా నన్ను బలపరిచే ప్రభువా, ఆమేన్. మరి శరీరపరంగా ఉద్రేస్తాడు ఆయన. 24వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం అనుకుంటా, గుర్తుందండి? 24వ అధ్యాయం అనుకుంటా, చదవన మాట. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. గడి చెప్పాల. ఎన్ని విషయాల్లోట? అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎన్ని విషయాలు అంటే ఆ ప్రభు నేను ఆత్మీయంగా మాత్రం ఆశీర్వదిస్తే సరిపోద్దా? యోహాను పత్రికలో రాయబడిన మాట 2వ అధ్యాయంలో అనుకున్నారు రాయబడిన మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలను వర్ధిల్లాలి. అది దేవుని ఆశ. నువ్వు ఆత్మీయంగా ప్రార్థన చేస్తున్నావు, ఆత్మీయంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నావు, ఇది ఆత్మీయంగా దేవుణ్ణి నిన్ను హెచ్చిస్తా ఉన్నాడు. మరి రిమైనింగ్ విషయాల్లో చేయాల్సిన క్రియలు ఉంటాయి, చేయాల్సిన చట్ట ప్రకారం, దేవుని ఆత్మీయ చట్టాల ప్రకారం నువ్వు చేస్తే యు కెన్ సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ రీతిగా నువ్వు చూడగల. శరీరపరమైన ఆశీర్వాదమా కాదా? ఏలియాను దేవుడు హస్తం దాకిందట. ఎలా పరిగెట్టాడట? మరి రథం కంటే ముందు పరిగెట్టాడు. రథానికి ఎన్ని ఉంటాయి తెలుసా? సాధారణంగా రాజుల రథానికి 8 గుర్రాలు ఉంటాయి. ఎన్ని గుర్రాలు? 8 గుర్రాల కంటే దేవుని హస్తం ఏలియా దగ్గర పరిగెట్టాడు. 8 గుర్రాల కంటే ముందు. హల్లెలూయా. 8 గుర్రాలు ముందు వెళ్ళాలి. కానీ ఇంచుమించుగా గుర్రం యొక్క స్పీడ్ గంటకి 45 కిలోమీటర్లు. ఎన్ని గంటలు? 8 కిలోమీటర్లు ఇంచుమించుగా. అంటే మినిమం, మాక్సిమం. ఇంకా ఎక్కువ పరిగెట్టారు. 45 కిలోమీటర్ల స్పీడ్ గంటలో పరిగెడతారు. దానికంటే ముందు ఎవరు పరిగెట్టారట? ఏమండి ఉత్తుకుతవుదా? ఆయన హస్తము. హల్లెలూయా. ఎవరి హస్తం అది? ఆయన హస్తము నీ మీదకు వస్తే నిన్ను అద్భుత రీతిగా బలపరుస్తాడు ఆయన. నీ వ్యాధులను నిన్ను బలపరుస్తాడు ఆయన. నీ శోధనలో నిన్ను బలపరుస్తాడు. పౌలు అంగిషో దేవుడు ఒక్క రాత్రిలో ముట్టి స్వస్థపరిచాడు. ఎన్ని రాత్రులని? అప్పుడు దైవజనుడు కాదైనా, దేవుని కోసం ఏమీ తెలియదైనా, బుద్ధిజానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. బౌద్ధ మతాన్ని ఆచరించే వ్యక్తి. కుటుంబం అంతా దూరం పెట్టింది, ఇంకా రేపో ఎల్లుండో అన్న ఆయన స్థితి. ఒక చిన్న పిల్ల బైబిల్ తెచ్చిస్తే ఆయన చిన్నపిల్లని ఆయన దుర్భాష ఏంటి తెలుసా? కుక్క అని తిట్టాడు. ఏమని? ఈ రోజు నువ్వు పాంప్లెట్ ఇస్తున్నా, బైబిల్ ఇస్తున్నా, మేబీ వాళ్ళ ఫాలోయింగ్ కావచ్చు. హల్లెలూయా. అంతటి గొప్ప దైవజనులు కావచ్చు, అంతటి గొప్పగా దేవుని చేత వాడబడేవారు కావచ్చు. ఏమో ముందుగా అలాంటి దీవెన ఆ నోట్లో వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ రాత్రి ఆయన పుస్తకాన్ని చదివితే, ప్రభువా నిజంగా నువ్వు ఉంటే నన్ను ముట్టి స్వస్థపరచనప్పుడు పూర్తిగా పాడైపోయిన ఆయన ఊపిరితిత్తుల్ని దేవుడు తాకి స్వస్థపరిస్తే మరుసటి రోజుగా రక్తం కక్కుకోవడం లేదు, ఊపిరి పీల్చడంలో బలహీనత లేదు, ఏమీ లేదు. నిజంగా ఆయన హస్తం తాకిందా లేదా? తాకిందా? నా బంధు వర్గీయులలో ఒకనొక దైవజనుడు, అప్పుడు మేము మందిరం లేదు, ఏమీ లేదు. సో ఆయన ఆ బిడ్డకు కిడ్నీలో ఉన్న రాళ్ళ వల్ల వెలవెలలాడిపోయింది మనిషి. ఒక రోజున మందిరం దగ్గరకు ఉంటాయి, అప్పటికి ఇంకా మందిరం పూర్తి స్థాయిలో కాదు మాది. వచ్చి ఇక్కడే వెలవెలలాడిపోయింది, దొర్లేసింది అటు ఇటున. హాస్పిటల్ చూపించారు, స్కానింగ్ చేస్తే డాక్టర్లు ఏమో స్టోన్స్ ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి, టాబ్లెట్లు ఏవి వాడాలి, సిరపది వాడాలని ఇచ్చారు. ఆ శనివారం మేము ఒక దైవజన్ దగ్గర తీసుకుని వెళ్ళాం. ఆయన ఆరాధన చేస్తారు. లాస్ట్ లో వెనకాల కూర్చున్నాం, వెనకాల గోడ దగ్గర కూర్చో. ప్రార్థన అయిపోయిన తర్వాత పెట్టండి, దేవుని హస్తం నన్ను తాకింది, నేను ఏ టాబ్లెట్లు వేస్తాను. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు వరకు ఏ ప్రాబ్లం లేదు. హల్లెలూయా. ఈ రోజు వరకు ఆయన హస్తము లిటరల్ గా వాస్తవంగా తాకుతుంది.
ఆమేన్. వాస్తవంగా నిన్ను బలపరుస్తుంది, వాస్తవంగా ఆయన హస్తము నిన్ను ముట్టుతుంది. నీ నీరసాన్ని, బలహీనతల్ని, అనారోగ్యాన్ని, నీ ఇబ్బందుల్ని పక్కకి జరిపి నేను పైకి లేపుతాయి. అది వాస్తవమైన ఆయన హస్తము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో దేవుని హస్తము మరొకటి చేస్తుంది. ఆయన హస్తము మనల్ని రక్షిస్తుంది. ఏం చేస్తుందట? గడి చెప్పాలి. ఏం చేస్తుందట? యోహాను సువార్త 10వ అధ్యాయం 29. యోహాను సువార్త 10వ అధ్యాయం 29. దయచేసి ఎవరు ఎటు చూడొద్దు, వాక్యాన్ని మాత్రమే స్వీకరించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని, తండ్రి చేతుల్లో మనం ఉన్నామో మనల్ని ఎవడు కూడా అపహరించలేడు. ఆమేన్. ఏ అపవాది మన మీదకి రాకుండును గాక. హల్లెలూయా. ఆయన చేతుల్లో మనం ఉన్నామట. ఆయన చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు భయపడకూడదు, ఆయన చేతుల్లో ఉన్నప్పుడు దిగులు పడకూడదు, ఆయన చేతుల్లో ఉన్నప్పుడు అన్యులు ఏడ్చినట్టుగా నువ్వు ఏడవకూడదు. ఏ విషయానికి అప్పా నీ చిత్తాన్ని ఆయన జరిగించు. ఆయన చిత్తాన్ని ఎదురాడే దమ్ము నీకు ఉందా? ఎదురాడే ధైర్యం నీకు ఉందా? ప్రార్థన చే ప్రభువు ఒకవేళ ఆయన చిత్తంలో నీ ప్రార్థనలో మారాలని అనుకుంటే ఆయన మారుస్తాడు, నడిపిస్తాడు, రక్షిస్తాడు, నిలబెడతాడు. ఆయన చిత్తాన్ని కాదని ఎదురాడేవారు ఎవరున్నారు? ఎవరైనా ఉన్నామా? నిలబడగలమా ఆయన ఎదుట? అలాంటప్పుడు ఆయన చేతుల్లో ఉన్నానని ధైర్యం కలిగి ఉండాలి, కానీ భయపడితే ఎందుకు ఉండాలి? వాక్యం రాయబడి ఉంది, అతని చేతుల్లో నుంచి ఎవ్వడు కూడా వాడిని అపహరింపలేడు. హల్లెలూయా. ఏ దొంగ దోచుకోగలడు నిన్ను? ఏ దొంగ నీ సమయాన్ని దోచుకోగలడు? ఏ దొంగ నీ ఆరోగ్యాన్ని దోచుకోగలడు? ఏ దొంగ ఆయన సాతాను నీ కుటుంబ సంతోషాన్ని దోచుకోగలడు? అన్లెస్ నువ్వు తలుపు తెరిస్తే. నువ్వు ఆయన చేతుల్లో ఉంటే భద్రత. అవునా? వాక్యంలో మనం ప్రారంభంలో జ్ఞాపకం చేసుకున్నాం. 139వ కీర్తన 5వ వచనం, నీ హస్తము నా మీద ఉన్నది, నీ చెయ్యి ఎక్కడుంది? నా మీద ఉన్నది. అవునా? పైన ఆయన చెయ్యి ఉంటే నీడ నా మీద పడుతుందా? పడతదండి. 91వ కీర్తన 1వ వచనం చెబుతున్న మాట ఏంటి? మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించుడు. ఆయన నీడలో మనం ఉంటాం. ఆమేన్. ఆయన ప్రణాళికలను ఉన్నంత కాలము, ఆయన చిత్తమును సరిగ్గా నెరవేరుస్తూ ఆయన వాక్యానుసారంగా నడిచినంత కాలము ఆయన రక్షణలోను ఉంటావు. హల్లెలూయా. ఆయన భద్రతలోను ఉంటావు. ఐదవది, ఆయనట తన చేతి ద్వారా తీర్పు ఏం చేస్తాడు? గడ్డి చెప్పాలి. ఆయన చేతి ద్వారా ఏం చేస్తాడు? ఆయన చదువుదామా ఒకసారి? యెషయా గ్రంథం 19:16. ఆ దినమున ఐగుప్తీయులు సైన్యములకు అధిపతి యెహోవా వారి పైన తన చెయ్యి ఆడించుండు. ఆయన చెయ్యి చూసి వారు వణికి భయపడతారు. ఎలా చేస్తారట? ఐగుప్తులు వంటి వారు మన మీద మనల్ని బాధించేవారు, మనల్ని శోధించేవారు, మనల్ని కష్ట నష్ట బాధల్లో ఏ రీతిగా అయినా నొక్కాలని చూసే అపవాది గాని, వాడికి సంబంధించిన వ్యక్తులు గాని వాక్యంలో రాయబడింది. ఆయన హస్తము వారి మీద ఆడిస్తే, చూడండి, ఆయన హస్తము మనకు కాపుదల, ఆయన హస్తములో మనకు రక్షణ. కానీ అదే హస్తము మన విరోధుల విషయంలో ఏం చేయబోతుందట? వారు గడగడలాడేలా చేస్తుందట. హల్లెలూయా. నీ శత్రులు ఇక మీదట ఆయన హస్తమును చూచి గడగడలాడుదురు. ఆమేన్. ఇక మీదట నీ శత్రువు ఆయనది ఏదైనా సరే నీ యొద్దకు రావడానికి భయపడునుగా. జెఫన్యా గ్రంథం చూద్దాం. 1వ అధ్యాయం 4-5 వచనాలు. జెఫన్యా పేజ్ నెంబర్ వచ్చేసరికి 773. చదవండి. 1:4. నా హస్తమును యూదా వారి మీదను
యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠులకు వారిని, దాని అర్చకులను చేసిన చెడ్డ పనులు బట్టి అట. దేని బట్టి? గడ్డి చెప్పాల. దేని బట్టి అండి? చేసిన చెడ్డ పనులు బట్టి. వాక్యం రాయబడి ఉంది, యూదా వారి మీదను యెరూషలేము వారందరి మీదను. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైనా, దేవుని నమ్మని బిడ్డవైనా, దేవునికి వ్యతిరేకంగా, ఆయన మాటల వ్యతిరేకంగా, ఆయన చట్టమునకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటే అదే హస్తం నేను కాపాడే హస్తం నేను ఏం చేసినట్టు అవుతుంది? నిర్మూలము చేస్తుంది. హల్లెలూయా. ఆయన హస్తం నీకు ఏం తీరుతుందట? తీర్పు తీరుస్తుంది. నేను ఇందాక చెబుతున్న మాటలు గుర్తు పెట్టుకోండి. ఊహకు వచ్చిన ప్రతి బిడ్డ కూడా, నాయన వింటున్నారా నాయన, ఊహ తెలిసిన ప్రతి బిడ్డ కూడా, అంటే ఏది తప్పో ఏది ఒప్పో వివేచింపగల జ్ఞానం వచ్చిన ప్రతి వారందరికీ దేవుని హస్తం రక్షణ ఇచ్చినట్టుగానే దేవుని హస్తం తీర్పు తీరుస్తుంది. నువ్వు చేసిన తప్పులు బట్టి ఏం తీరుస్తుందట? ఇందాక ఐగుప్తులు అన్నప్పుడు చాలా సంతోషంగా ఆమెను అన్నాం. అంటే మన చెడ్డవారు, మన మీద దాడి చేసేవాళ్ళు, మన మీద మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఆమేను ఎంతకంటే చెప్పగలేమో గుర్తు పెట్టుకోండి. ఆయన ఆజ్ఞలకు విరోధంగా, వాక్యానికి విరోధంగా, ఆయన ప్రేమకు విరోధంగా నువ్వు నడుచుకున్నట్లయితే అదే హస్తము నిన్ను కూడా నిర్మూలన చేస్తుంది. హల్లెలూయా. ప్రభు హస్తములో మనం ఉన్నాం. ఆమేన్. ఎక్కడున్నమాట? 6వ మాట, ప్రభు హస్తము మనల్ని ఎత్తి పట్టుకుంటది. దేవుని హస్తం మనల్ని ఏం చేస్తుందట? యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనే ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. దేంతోనటమ్మా? నీతి అని నా దక్షిణ హస్తము చేత. హల్లెలూయా. నిన్ను ఆదుకొందును. ఇందాక చెప్పిన మాటలు, నేను బలపరుస్తాను, నేను నిలబెడతాను, నేను హెచ్చిస్తాను అన్న చెప్పిన పనులన్నీ దేంతో చేస్తాడు ఆయన? నీతి అని నా దక్షిణ హస్తము చేత. ఆమేన్. నిన్ను పైకి లేవనెత్తువాడు ఆయన. నువ్వు మనుషుల వైపు చూడక పలానోళ్ళు పట్టుకుంటే పని అయిపోతుంది. అయ్యా, మనుషులు దేవుడిచ్చిన బహుమానం వర్తమానాన్ని ఎంతమంది అన్నారు? మనుషుల్ని ధనంగా చూడకండి. హల్లెలూయా. మనుషుల దగ్గర ఈ దగ్గర ఎంత వస్తుందని చూడకండి. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే మనుషులు దేవుడు మనకి ఇచ్చిన బహుమానం. వాళ్ళని ప్రేమించండి, సత్కరించండి, మాట్లాడండి, చేయగలిగిన మేలంతా చేయండి. ఒకానొక రోజు ప్రభు వారి ద్వారా సహాయం పంపిస్తాడు. ఆమేన్. నువ్వు వారిని చూసావు అనుకో, దేవుడు నీకు సహాయం రాదు. వాక్యంలో ప్రభు ఇక్కడ చెప్పిన మాట ఏంటి? నిన్ను బలపరుస్తాను. ఎలాగా? నేను ధైర్యపరుస్తాను, నేను ఆదరిస్తాను, నేను పైకి లేవనెత్తుతాను. ఎలా లేవనెత్తుతాను? ఆయన హస్తము ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఎవరి ద్వారాట? ఆయన హస్తము క్రిందను కరెక్ట్ గా ఉన్నవాడు. భక్తులు రాసిన పత్రికల్లో రాయబడి ఉంటది, బలిష్టమైన ఆయన చేతి క్రింద మనం ఏమై ఉండాలంటే దీన మనస్సులై ఉండాలా. ఏ మనస్సు అటది? నేను ఎంత చేస్తాను, నాకు చేయలేదు, నేను ఎంత ఎలా ఉన్నా నాకు లేదు. అది దీన మనస్సు కాదు, గర్వించే మనస్సు. ఏం మనసు కాదు? అది గర్వించే మనస్సు. అది దీన మనస్సు అయితే అసలు కానే కాదు. ప్రభు ఏమంటా ఉన్నారంటే పత్రికలో ఒక చోట రాయబడింది, ఎఫెసీ గ్రంథంలో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నువ్వు అందరినీ ప్రేమించు, అందరికీ సహాయం చేయి. కార్యం మాత్రం ఎవరిని చూడాలట? ఆ సమయంలో ఎవరిని వాడుకోవాలో దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఎవరిని వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు. ఆయన వాడుకునే కార్యం జరిగించేలాగా నువ్వు ఎవరి దగ్గర దీన మనస్సులో ఉండాలా? ఆయన దగ్గర దీన మనస్సుడే ఉంటే చూడు. హల్లెలూయా. నిన్ను ఎత్తి నిలబెట్టే దేవుడు ఆయన. 2వ మాట అందులోనే చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 29:12. అమ్మ ఇంగ్లీష్ మిగతా 29:12. ఆమె చదవండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, ఈ సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును, నీ ధనమును
హెచ్చించు వాడు. చాలండి, మరలా చదువుతారు ఒకసారి తెలుగు అందరూ కూడా. మొదటి దినవృత్తాంతంలో 29:12. మనం ప్రాకులాడే దాని విషయంలో ప్రభు చెబుతున్న మాట చదవండి. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, నువ్వు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దహనములు, హెచ్చించువాడవును అందరికి బలమిచ్చువాడవును నీవే. ఇంగ్లీష్ లో చదవడం ఏమని ఉంటుంది? అది తీసారా? ఇంగ్లీష్ లో హ్యాండ్ అని రాయబడి ఉంటుంది. ఏమని? ఐశ్వర్యమైన గొప్పతనమైన ఎక్కడి నుంచి వస్తుందట? ఆయన చేతిలో నుంచి. నీకు గొప్ప రావాలి, ఎక్కడి నుంచి రావాలి? ఆయనే. ఐశ్వర్యం ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? ఆయనే. నిన్ను బలముగా నిలబెట్టాలి, ఎవరు నిలబెట్టాలి? ఆయన హస్తములో ఇవన్నీ ఉన్నాయి, ఆయన హస్తములోనే ఉన్నాయి. నువ్వేం చేస్తా ఉంటావు అంటే ఆయన హస్తంలో ఉన్నవి తీసుకోకుండా బయట కనిపించే వాటి కోసం మనం ఏం చేస్తా ఉంటాం? పరుగులు పెడతాం. బయట కనిపించే వాటి కోసం ఏం చేస్తాం? మనం పరుగులు పెడతా ఉంటాం. బిడ్డ, ఈరోజు వాక్యములు వింటున్నాం. మీరు ఎవరినైనా లేదా మీరు ఎవరినైనా అడిగినప్పుడు, ఏమండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఆయన చేతిలో ఉన్నాయని అంటారు. అవునా? నా దగ్గర ఉన్నాయని అంటారు. చేతిలో అంటే చేతిలో కాదు, ఆయన దగ్గర ఉన్నాయి. నా చేతనైన సహాయం అంటే నేను చేయగలిగిన సహాయం. కానీ ప్రభు ఏమంటా ఉన్నాడంటే గొప్పతనం ఎవరి దగ్గర ఉంది? నా చేతిలో. ఐశ్వర్యము ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. నా బలం ఎవరి చేతిలో ఉంది? ఎక్కడ ఉందా అంటే నా చేతిలో ఉంది. నువ్వు ఎక్కడున్నావు? ఆయన చేతిలో ఉన్నావు. ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆయన వద్ద తీసుకోవాలి. కానీ ఐశ్వర్యం కోసం ఎన్నో ప్రయాసం, గొప్పతనం కోసం ఎన్నో అబద్ధాలు. వాక్యం ఏం చెబుతా ఉందంటే అవన్నీ నా యొద్దనున్నాయి, నా చేతులలో ఉన్నాయి. హల్లెలూయా. దేవుని హస్తములో సమస్తము ఉన్నాయి. ఆమేన్. ఆఖరి మాట 7వ వచనం, 7వ మాట. ఆయన హస్తము సూచన క్రియల చేత అద్భుతాల చేత నడిపిస్తుంది. ఆయన హస్తం ఏం చేస్తుందట? గట్టిగా అద్భుతాల చేత. స్టీఫెన్ బాబు గారు ఎంతమంది అప్లై చేశారండి బండి కోసం మీతో పాటు? మనలో మొత్తం ఎంతమంది ఉజ్జాయింపు చెప్పండి. 300 మందిలో మీకు ఎందుకు ఇవ్వాలి బండి చెప్పండి. వాక్యంలో రాయబడి ఉంది, నా హస్తం మీ మీద ఉంటే మీ జీవితాలు ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తాయి? చేర్చువాడు ఆయన. ఏ మూల నుంచి నడిపిస్తాడు? తీసుకొచ్చేవాడు ఆయన. నీ బుర్ర ఎంత ఎంత, నీ ఆలోచన చిన్నది. ప్రభు అంటా ఉన్నాడంటే నువ్వు ఎక్కడ నిలబడి ఆలోచిస్తున్నావో ఆ భూమిని చేసింది నేనే. నువ్వు ఎవరి దగ్గర నుంచి రావాలనుకుంటున్నావో సహాయం వాళ్ళని చేసింది నేనే. వాళ్ళని నడిపించేది నేనే, ఆలోచన ఇచ్చేది నేనే. నువ్వు సరిగ్గా ఎక్కడ ఉండాలా? నా దగ్గర సరిగ్గా ఉంటే అవన్నీ నీకు సరిగ్గా జరుగుతాయి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము చూద్దాం 32:21. ఇర్మియా గ్రంథం 32:21. సూచన క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశము నుండి ప్రజలను రప్పించి. చాలండి. దేంతో రప్పించి తీసుకొచ్చేటట్టు ఆయన? సూచన క్రియల చేత మహత్కార్యములు జరిగించి మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడై. ఐగుప్తు అన్నది లోకము, ఐగుప్తు అన్నది భయంకరమైనది, ఐగుప్తు అన్నది బంధకాలు, ఐగుప్తు అన్నది రోగము, ఐగుప్తు అన్నది వ్యాధి, ఐగుప్తు అన్నది అసమాధాన పరిస్థితి. అది నిన్ను విడువదు. వెంటనే నిర్గమకాండం 3వ అధ్యాయం తిరిగి చూస్తారు ఒకసారి. వెంటనే నిన్ను విడిచిపెట్టదది. నువ్వు అనుకోవచ్చు నా తెలివితో నేను బయటకు వచ్చేదాన్ని. చాలా మంది చదువుకుంటున్న వాళ్ళు చెప్పే మాటది, నా తెలివితో నా జ్ఞానంతో నేను సంపాదించిన స్తోత్రం వెళ్తుండగా ప్రభు నీకు కాపుదల ఇవ్వలేదు అనుకో. నువ్వు మెడికల్ దాంట్లో నెంబర్ 1 ర్యాంక్ కొట్టుండొచ్చు. అమలాపురంలో ఒకనొకప్పుడు జరిగిన యథార్థమైన సంఘటన. ఈ ఎంసెట్ లో అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అమలాపురంలో కొబ్బరి బొండలు ఎక్కువ, లారీలోనూ ట్రాక్టర్లోనూ సైడ్ కూడా వల వేసి నెట్ కట్టి కొబ్బరి బొండలు అన్ని అందు మీద వెళ్తాడు. కొబ్బరి బొండలు బండి పక్క నుంచి ఆ వ్యానో లారీయో మొత్తానికి దాని పక్క నుంచి వెళ్తూ ఉంటే తాడు దిగి బొండలు అబ్బాయి మీద పడ్డాయి. అబ్బాయి ఎక్కడెక్కడ మరణించాడు. నువ్వు జ్ఞానంతో ఫస్ట్ ర్యాంక్ సంపాదించావు. కాపుదలు ఎవరు నీకు? నీ జ్ఞానంతో బోలుడు సంపాదించావు. అరే నువ్వు తిన్నది 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? ఆయన వదిలేసి పరిగెడతాం మనం. సూచన క్రియలు మహత్కార్యం చేత దేవుడిని నడిపిస్తున్నాడు. ఆయన హస్తం ఆ పనికి సరైన. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 19-20 వచనాలు చదవండి. ఐగుప్తు రాజు
ఐగుప్తు రాజు ఫరో మహాబలముతో నీ మీదకు వచ్చి మిమ్మల్ని పోనీయడని మహాబలంతో వాడు వచ్చేస్తాడు. నీ కుటుంబంలో శోధన, ఇబ్బందులు, కష్టాలు, ఇంట్లో అసమాధాన పరిస్థితులు, గొడవలు ఒక్క రోజులో పోవు, ఒక రాత్రిలో పోవట. హల్లెలూయా. ప్రభు చెబుతున్న మాట కదా, మహాబలముతో అని ఉంటాడు, నిన్ను పోనీయడని నేను ఎరుగుదును. ప్రభు నీకు తెలీదా? ఆయన చెప్తున్న మాట ఏంటి? నాకు తెలుసు అన్నాడు. అన్నాడా లేదా ఆయన? ఫరో ఎంత బలముతో ఉండని, ఫరో వంటి సమస్యలను వేధించని, ఫరో వంటి పరిస్థితులు, మార్పు చెందని పరిస్థితులు ఉండని, కానీ వాక్యం రాయబడింది, ఆయన హస్తముతో నేను బయటకు తీసుకొస్తాను. చదువుతారా 4వ వచనం, 19, 20 వచనం. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత హల్లెలూయా, అటు తర్వాత ఏం చేస్తాడట? పంపుతాడా? పంపడా? ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, పెద్దలైన వారు, పిల్లలు అందరూ కూడా. హల్లెలూయా. పక్కన లేపడదాలి. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన హస్తము అట. నువ్వు ఉన్న ఫరో వంటి బలహీనతలు, ఇబ్బందులు, కష్టాలు, వేదన, అప్పుల బాధ అన్ని కూడా నిన్ను విడిచిపెట్టను. దాని మహాబలంతో నిన్ను పట్టుకుంటానట ప్రభు అంటా ఉన్నాడు. దాని మధ్యలో నా సూచనలు జరిగిస్తా, దాని మధ్యలో నా కార్యాలు జరిగిస్తా. అప్పుడు వాడిని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. నా హస్తముతో మిమ్మల్ని బయటికి తీసుకుంటాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో చాలా మంది విషయాలు నాకైతే ఎరుక కాదు. కానీ ప్రభు మాట చెబుతున్నాడు, ఆలకించండి. నీ బలము వల్ల కాదు, నీ శక్తి వల్ల కాదు, ఆయన హస్తము అట. ఫరో బలము నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాడు, సూచన క్రియలతో జరిగిస్తాడు, మాత్కార్యాలతో జరిగిస్తాడు. అపవాది ఒక వల వేస్తాడు, ఈ కుటుంబాన్ని ఈ ఏడాదిలో ఈ ఇబ్బందితో నాశనం చేయాలని. కానీ ప్రభు హస్తము క్రింద నువ్వు సరిగ్గా ఉంటే, ఆయన హస్తముతో నువ్వు నిలబడడానికి ఇష్టపడితే, ఆయన నీడ క్రింద నువ్వు ఉండాలని, సమస్తాన్ని వెనుకకు నెట్టి ప్రభు దగ్గర నువ్వు ఉండాలని ఆశపడితే, ఒక సమయం ప్రభు రప్పిస్తా ఉన్నాడట. ఒక్కసారి ప్రభు వెనక్కి తీసుకురావచ్చు, ఒక్కసారి నీ సమస్య ప్రభు తీసేయగలడు. కానీ కొన్ని సందర్భాల్లో సమయాన్ని అపవాదికి ఎందుకు ఇస్తాడో తెలుసా? ఈయన శక్తి ఏంటో నువ్వు చూడాలని. హల్లెలూయా. ఆయన శక్తి ఏంటో నువ్వు చూడాలని నిన్ను అక్కడ ఉంచుతాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు తీసుకురావడానికి దేవుడు 10 రకాల అద్భుతాలు సూచన చేయాల్సిన పని ఏమైనా ఉందా? ఒక్కటి చేస్తే చాలా సరిపోద్ది కదా. కానీ 10 జరిగించినప్పుడు అట ఆ గొప్పతనం జనులకు తెలియదు. హల్లెలూయా. నీ జీవితము ద్వారా దేవుని నామం మహిమ పరచబడునుగా. ఆమేన్. నీ అప్పుల కాడి తెగిపోయే దినములలో ప్రభు నామం మహిమ పరచబడునుగా. హల్లెలూయా. నీ ఆయన హస్తము జరిగించిన కార్యాలకు నువ్వు సాక్షిగా ఉండువుగా. ఇర్మియా 17:14 ఆఖరి మాట ఉంటది, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. ఏం చేయడం? అయ్యా నీకు స్తోత్రం అని చెప్పడానికి కారణం ఎవరు? నువ్వే. నా బాధ నుంచి బయటకు తీసుకొచ్చి నువ్వే, నా కష్టం నుంచి బయటకు తీసుకొచ్చి నువ్వే, నా ఇబ్బందికరమైనటువంటి మిక్కుట కష్టమైన పరిస్థితుల్లోంచి నన్ను బయటికి లాక్కొచ్చింది నీ హస్తమే, నువ్వే అని సాక్ష్యము చెప్పడానికి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. నమ్ముతున్నావా ఈరోజు ప్రభు హస్తం నీ మీద ఉందని? నమ్ముతున్నావా ప్రభువు హస్తము క్రిందను ఉన్నావని? నమ్ముతున్నావా ప్రభువే తన హస్తాలతో నిన్ను చేశాడని? నమ్ముతున్నావా ఎక్కడికి వెళ్ళినా ప్రభు హస్తం తప్పించుకోలేవని? నమ్ముతున్నావా ప్రభు హస్తం మాత్రమే నిన్ను నిలబెట్టగలదు? నమ్మినట్లయితే లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేస్తాం.